నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సహజ ఆయుర్వేదిక్ ఫార్మసీ నుంచి డాక్టర్ టిఎల్ శ్రీనివాస్. సో అయితే ఈ రోజు నేను ఒక టాపిక్ గురించి మీ ముందుకు తీసుకొని వచ్చేసాను సార్ని. మరి మాట్లాడేద్దాము. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, పైల్స్ నేను చాలా వరకు విన్నాను. ఇది వస్తే ఎంత ఇబ్బందికరమో, అసలు కూర్చోలేరు, నుంచోలేరు, అవునండి. మనశ్శాంతి ఉండదు ఫస్ట్ ఆఫ్ మనశ్శాంతి ఆల్. ఉండదు ఫస్ట్. సో అసలు ఇది ఎందుకు వస్తుంది? యాక్చువల్‌గా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు ఏందంటే, ఒక శత్రువుని ఎంబడి పెట్టుకొని మనం టూర్ వెళ్తే ఎలా ఉంటదో అలా ఉంటదని చెప్తారండి. అవును, పైల్స్ పైల్స్. గురించి చాలా ఇబ్బందికరమైన విషయం. యాక్చువల్‌గా పైల్స్ అనగానే యానల్ రీజన్ లో ఏర్పడేటువంటి ఒక పిలక లాంటి భాగం. చాలా మంది యానల్ రీజన్ లో ఇది ఒకటే వస్తుంది, వేరే ఏం రాదు, ఏదొచ్చినా పైల్స్ కిందనే ట్రీట్ చేస్తాం. అలా కాదు. యానల్ రీజన్ లో పైల్స్ ఒకటి, ఫిషర్ ఒకటి, ఫిస్టులా ఒకటి, ఇవి మెయిన్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పైల్స్ అంటే యానల్ రీజన్ లో ఒక చిన్న పిలక భాగం వస్తుంది. ఇది ఎందుకు వస్తుంది? చాలా మంది ఏమనుకుంటారంటే ఇంటెస్టైన్స్ అంటే లోపటి నుంచి ప్రేవులు ఏమైనా యానల్ రీజన్ నుంచి బయటకు వస్తున్నాయా, అలాగే ఉంటుంది చూడడానికి. కానీ అలా కాదు. యానల్ రీజన్ చుట్టూ ఒక రింగ్ లాంటి భాగం ఉంటుందండి. ఆ రింగ్ భాగానికి బ్లడ్ సప్లై చేసే వీన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మలబద్ధకం ఉంటుందో, వీళ్ళు పెట్టే ప్రెషర్, మలబద్ధకం రివీల్ చేయడానికి వీళ్ళు పెట్టే ప్రెషర్ ఏదైతుందో, యానల్ రీజన్ లో ఉన్నటువంటి ఆ రింగు భాగంలో ఉన్న వీన్స్ యొక్క మొలక భాగాలను ఇవి పైల్స్ అంటారు. ఈ పైల్స్ వచ్చినప్పుడు చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒకరు నిజంగానే ఇది వస్తే మొత్తానికి తగ్గదేమో, మా లైఫ్ ఇంతే బాధపడుతూ ఉండాలేమో అనుకుంటారు. నిజంగానే లైఫ్ అంతా పైల్స్ అనే భాగం ఖచ్చితంగా తగ్గుతుంది. చాలా మంది ఇది సర్జరీ చేస్తేనే పోతుంది, బయటకు వచ్చిన భాగం ఉంది కదా తీసేస్తే వెళ్ళిపోతుంది అనుకుంటారు. కానీ నేను రీజన్ చెప్పాను. మలబద్ధకం ఉండడం వల్ల యానల్ రీజన్ లో పెట్టే ప్రెషర్ వల్ల పైల్ భాగం వచ్చింది. ఆ బయటకు వచ్చిన భాగాన్ని తీసేశారు. వీళ్ళకి మలబద్ధకం రివీల్ అవ్వలేదు. మళ్ళీ పెట్టే ప్రెషర్ వల్ల ఇంకొక 4 నెలల్లో మళ్ళీ వస్తుంది. ఇలా ఎన్నిసార్లు సర్జరీ చేస్తారు? కాబట్టి అది ట్రీట్మెంట్ కాదు. ఎప్పుడైనా ట్రీట్మెంట్ అంటే ఒక డిసీజ్ పర్మనెంట్ గా తగ్గిపోవాలి. టెంపరరీగా తగ్గితే ట్రీట్మెంట్ కాదు. పర్మనెంట్ గా తగ్గాలి అంటే ఫస్ట్ మనం డైజెస్టివ్ సిస్టమ్ కి ట్రీట్మెంట్ చేయాలి. దీనిలో మెయిన్ గా ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్ అంటే తీసుకున్న ఆహార పదార్థాలు కరెక్ట్ గా డైజెస్ట్ అవుతున్నాయి అన్నప్పుడు మలబద్ధకం రాదు. మలబద్ధకం రాకపోతే పైల్స్ భాగం ఉండదు. కాబట్టి డైజెస్టివ్ సిస్టమ్ ని కరెక్ట్ చేస్తూ ట్రీట్ చేయాలి. అయితే ఎలా కరెక్ట్ చేయాలంటారు సార్? యాక్చువల్ గా ఏంటంటే దీని లోపల మేము సహజ పైలాన్ కిట్ అని ఒక ప్రోడక్ట్ తీసుకొచ్చానండి. నేను ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ ఉంది, ISO సర్టిఫైడ్ ఫార్మసీ మాది. సహజ పైలాన్ కిట్ అని ఒకటి తీసుకొచ్చాను. దీని లోపల చాలా మంది పైల్స్ కి ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది అనుకున్నారు. కానీ నేను పైల్స్ కి ట్రీట్మెంట్ చేసి నాకు 27 years ఎక్స్పీరియన్స్. నేను పైల్స్ కి ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ వస్తున్నారు పేషెంట్స్. దాన్ని నేను గమనించి నేను మొత్తం దీని గురించి స్టడీ చేసిన తర్వాత నేను తెలుసుకుంది ఏంటంటే, డైజెస్టివ్ సిస్టమ్ ని నార్మలైజ్ చేయకుండా పైల్స్ ని తగ్గించలేము. కాబట్టి నేను సహజ పైలాన్ కిట్ లో డైజెస్టివ్ సిస్టమ్ నార్మలైజ్ అయ్యేలాగా, వచ్చినటువంటి పైల్ భాగం మళ్ళీ సింక్ అయిపోయేలాగా, తర్వాత సింక్ అయినటువంటి పైల్ మళ్ళీ బయటకు రాకుండా, మలబద్ధకం రివీల్ అయ్యేలాగా, వీటన్నిటి కలిపి మెడిసిన్ ప్రిపేర్ చేశానండి. అది ఒక కిట్ లాగా, అంటే 1 month కోర్స్. ఇప్పటి వరకు చాలా మంది ఎన్నో రకాలుగా సర్జరీస్ అయిన వాళ్ళు మళ్ళీ రిపీట్ అయిన వాళ్ళు ఉన్నారు. మెడిసిన్ వాడి తగ్గించుకున్నాక మళ్ళీ వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను చెప్పేది ఏంటి అంటే 1 month కోర్స్ వాడండి. 1 month లో చాలా వరకు ఈ పైల్స్ భాగం అనేది సాటిస్ఫైడ్ రిజల్ట్స్ వస్తాయి మన సహజ పైలాన్ కిట్ లో. దీనిలో వచ్చేసి ఒక 4 types ఆఫ్ టాబ్లెట్స్ ఉంటాయి, ఒక పౌడర్ ఉంటుంది, ఒక ఆయిల్ ఉంటుంది. ఇవన్నీ కలిపి మనం సహజ పైలాన్ కిట్ గా ఇచ్చాం. 1 month కోర్స్ లో ఖచ్చితంగా సాటిస్ఫైడ్ రిజల్ట్స్ వస్తాయి. ఈ కిట్ వాడితే మాత్రం ఖచ్చితంగా పైల్స్ వితౌట్ సర్జరీ తగ్గిపోతుంది. ఓకే, మరి కిట్ వాడుతున్నప్పుడు వాళ్ళు ఏ విధమైన జాగ్రత్తలు పాటిస్తే మంచిది అంటారు? యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పినట్టు డైజెస్టివ్ సిస్టమ్ సరిగ్గా లేదనుకోండి, మేము మెడిసిన్ ఇచ్చి డైజెస్టివ్ సిస్టమ్ నార్మల్ చేస్తాం. మళ్ళీ వాళ్ళు జంక్ ఫుడ్స్ కానివ్వండి, ఆహార పదార్థాల్లో మార్పులు చేయకుండా డైజెస్టివ్ సిస్టమ్ ని పర్మనెంట్ గా తగ్గించుకోలేరు, రెగ్యులరైజ్ ఉంచుకోలేరు. కాబట్టి వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల్లో కరెక్ట్ గా డైజెస్ట్ అయ్యే మెటీరియల్ ఉండాలి. తీసుకునే ఆహార పదార్థాలు, తర్వాత జంక్ ఫుడ్స్ లేకుండా చూసుకోవడం, బాగా స్పైసీ లేకుండా చూసుకోవడం, ఇవన్నీ ఎక్కువగా వాటర్ తీసుకోవడం, రెగ్యులర్గా మినిమం ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండడం, ఇవన్నీ కనుక చేస్తే ఖచ్చితంగా మలబద్ధకం ఉండదు. ఎప్పుడైతే మలబద్ధకం ఉండదో పైల్స్ అనే ప్రాబ్లం ఉండదు. ఫస్ట్
పైల్స్ అనే ప్రాబ్లం ఖచ్చితంగా రాదండి. ఓకే. అయితే ఇప్పుడు పైల్స్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీరు అన్నారు మలబద్ధకం అని. అవునండి. సో అది తగ్గించుకున్న తర్వాత కూడా మళ్ళీ వచ్చే అవకాశాలు ఉన్నాయా? 100% ఉండదండి మలబద్ధకం లేకపోతే. ఎందుకంటే పైల్స్ యొక్క మెకానిజం ఏంది అంటే వీళ్ళు పెట్టే ప్రెషరే. ఉమ్, వీళ్ళు పెట్టే ప్రెషర్ యానల్ రీజన్ చుట్టూ ఉన్నటువంటి వీన్ భాగాన్ని ఉబ్బినట్టు చేస్తది. అది పైల్. వీళ్ళు ప్రెషర్ పెట్టకుండా మలబద్ధకం రివీల్ అయిపోయింది అనుకోండి, వీళ్ళు పెట్టే ప్రెషరే ఉండదు, యానల్ రీజన్ మీద ప్రెషర్ ఉండదు, ఆటోమేటిక్ గా పైల్స్ వచ్చే ఛాన్సే లేదు. అయితే ఇప్పుడు ఏంటి ఏజ్ తో సంబంధం లేకుండా కూడా వస్తుందంట. అసలు ఏ ఏజ్ నుంచి మనకి ఇది స్టార్ట్? లేదండి, అట్లేం లేదు. చాలా చిన్న పిల్లల్లో అంటే ఒక 2 years 1 year బేబీల్లో కూడా పైల్స్ చూశాను నేను. ఎందుకు అంటే మలబద్ధకం, ఎక్కడైనా మలబద్ధకమే కారణం. ఇది 100% మలబద్ధకం కారణం. చిన్న పిల్లల్లో మలబద్ధకం ఉందనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళు ప్రెషర్ పెడతా ఉంటారు. ఆటోమేటిక్గా పైనుంచి మనం ఆహారం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా స్టూల్ వెళ్ళిపోవాల్సిందే. ఆ స్టూల్ వెళ్ళిపోకుండా ఉన్నప్పుడు పెట్టే ప్రెషర్ వలన వచ్చేదే పైల్స్. ఇది అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళలో ఉంటుంది. లేడీస్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే లేడీస్లో మెయిన్గా ప్రెగ్నెన్సీ సమయంలో అబ్డామిన్ పెరిగినప్పుడు యానల్ రీజన్ మీద ప్రెషర్ పడుతుందండి. ఆ టైంలో జనరల్గా మలబద్ధకం ఉంటుంది. పెట్టే ప్రెషర్ అంటే అబ్డామిన్ ప్రెషర్ వలన లేడీస్లో ఇది మోస్ట్ కామన్ డిజార్డర్. చాలా మందిలో ఏంటంటే ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోతుంది, కానీ కొందరు ఆఫ్టర్ డెలివరీ తగ్గిపోకుండా అంటే బ్లీడింగ్ పైల్స్ అయినప్పుడు, ఈ ప్రెగ్నెంట్ లో అయిన పైల్స్ ఇన్ఫెక్ట్ అయినప్పుడు ఆఫ్టర్ డెలివరీ అవి తగ్గకుండా ఉంటాయి. అలాంటి వాటికి కూడా మనం ఖచ్చితంగా అంటే ప్రెగ్నెంట్ ఉమెన్స్ అనివ్వండి, లాక్టేటింగ్ మదర్స్ అవనివ్వండి, సేఫ్ గా వాడేలాగా నేను పైల్ అనుకుని ప్రిపేర్ చేశానండి. ఎందుకంటే ఈ డిజార్డర్ అనేది మోస్ట్ కామన్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. కాకపోతే 10 years బిలో వాళ్ళకి మేము డోస్ తగ్గించేస్తాం. 10 years అబోవ్ వాళ్ళు ఎంత ఏజ్ అయినా సరే. అయితే చిన్న పిల్లలు కూడా ఉన్నారా? చిన్న పిల్లలు కూడా ఉన్నారండి కేసులో. చిన్న పిల్లలు కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఒకటి, మనం బాగా చిన్న పిల్లలు అంటే చిన్న పిల్లలకి మలబద్ధకం ఉందని తల్లిదండ్రులు ఎలా తెలుసుకోవాలి? చాలా మందికి ఇది ఒక పెద్ద డౌట్ ఉంటుంది. ఏంది అంటే లెట్రిన్ లో 5 minutes కంటే ఎక్కువ వాళ్ళు కూర్చున్నారంటే ఇది ఫిక్స్ అండి. 5 minutes లో కనుక స్టూల్ కంప్లీట్ చేసేసి బయటకు వస్తున్నారంటే వాళ్ళకి మలబద్ధకం లేనట్లు లెక్క. 5 minutes కంటే ఎక్కువ 10 minutes 15 minutes కొందరు హాఫ్ అన్ అవర్ కూర్చుంటారు. అలా కూర్చున్నారు పిల్లలు అంటే మనం వెంటనే వాళ్ళకి చేయాల్సింది ఏంటి అంటే మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. వీళ్ళకి మలబద్ధకం రివీల్ చేయడానికి మెడిసిన్స్ ఇవ్వడమా, వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ని మార్చడమా, వాళ్ళకి ఇచ్చే ఫుడ్ మార్చడమా, ఆకుకూరలు ఎక్కువగా పెట్టడమా, వాటర్ ఎక్కువగా తీసుకోవడమా, రెగ్యులర్ గా వాళ్ళని ఎక్సర్సైజ్ చేయించడమా, ఇవన్నీ తల్లిదండ్రులు చూసుకోవాలి. ఎందుకంటే పిల్లలకి తెలియదు మలబద్ధకం అనే విషయం, వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఏంటంటే లెట్రిన్ ఫ్రీ అయ్యే వరకు వెళ్ళిపోవాలని చూస్తారు. ఓకే. అయితే ఇప్పుడు మీరే అన్నారు పిల్లల్లో కూడా చూస్తూ ఉన్నామని. ఒకవేళ పెద్దలో మనం ఫుడ్ అనేది కనుక మార్చుకున్నట్లయితే డెఫినెట్ గా చేంజ్ అనేది కనిపిస్తుంది. ఫుడ్ మార్చుకున్నప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ నార్మల్ అయిపోతుంది. ఎప్పుడైతే డైజెస్టివ్ సిస్టమ్ నార్మల్ అయిపోతుందో మలబద్ధకం ఉండదు. మలబద్ధకం ఉండదు కాబట్టి పైల్స్ అనే సమస్య ఉండదు. కాబట్టి సహజ పైలాన్ ఒకవేళ పైల్స్ వస్తే ఓల్డేజ్ పీపుల్స్ అవనివ్వండి, చిన్నపిల్లలు అవనివ్వండి, ప్రెగ్నెంట్ ఉమెన్స్ అవనివ్వండి, లాక్టేటింగ్ మదర్స్ అవనివ్వండి, పైలాన్ కిట్ నేను నా సజెషన్ ఏంటంటే ఒక 1 month వాడండి. ఎక్కువ రోజులు అవసరం లేదు. మీరు ఎన్నో ప్రయోగాలు చేసి ఉంటారు, ఎన్నో ప్రయత్నాలు చేసి మళ్ళీ వచ్చి ఉంటుంది, కానీ ఒక్క 1 month వాడండి. 1 month లో మీరు ఖచ్చితంగా సాటిస్ఫైడ్ రిజల్ట్స్ అవుతారు. ఖచ్చితంగా. నేనే డైరెక్ట్ గా నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. మీకు ఏ డౌట్లు ఉన్నా కానీ నా ఓన్ ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, నా పర్సనల్ ఫోన్ నెంబరు. ఖచ్చితంగా మీరు నాతో మాట్లాడవచ్చు. మాట్లాడిన తర్వాత మీరు సాటిస్ఫై అయితేనే కిట్ తీసుకోండి. నేను ఇంత ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే నా ప్రోడక్ట్ మీద నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. వాడిన వాళ్ళ రివ్యూస్ చూశాను నేను. వాళ్ళు చెప్పిన మాటలు విన్న తర్వాత నా ప్రోడక్ట్ ఖచ్చితంగా పైల్స్ మీద పనిచేస్తుంది అనే కాన్ఫిడెన్స్ తో నేను చెప్పగలను. ఓకే సార్. సో చూసారు కదా, మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే మేము కింద ఇచ్చిన స్క్రీన్ పైన నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ. నమస్కారం.